అప్పలరాజు నిజంగానే ఒకడే పని కన్నా అప్పలరాజు ఇల్లయ్య ఒకడే పని చేస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు. ప్రజల ముందు వీడే అన్ని పనులు చేస్తున్నాడని చెప్పి గొప్పగా చూపించుకుంటున్నాడు. కానీ వెనకాల 2 రాజ్యాలతోని చేతులు కలిపి, ఆ 2 రాజ్యాలతోని కూడా వాళ్ళు పని చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అందులో ఒక రాజ్యానికి రాజు ముక్కన్న లింగ. ఆయనను అందరూ ఎమ్మెల్యే అని పిలుస్తారు. ఇంకొక రాజ్యానికి రాజు దిప్పన్న లింగ. ఆయనని అందరూ డిఎల్ అని పిలుస్తారు. అప్పలరాజు ఇల్లయ్య పని చేస్తున్నాడని చెప్పి చూపించుకుంటున్నాడు కానీ వెనకాల వీళ్ళ చేతితో కూడా పని చేయించుకొని వీళ్ళ పేరు కూడా మొత్తం కొట్టేస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజమేనా? ప్రజలందరూ కూడా ఏఐ ఒక్కడే పని చేస్తున్నాడని చెప్పి అని అనుకుంటున్నాడు. కానీ వెనకాల అంతమంది పని చేస్తున్నా కూడా ఎవ్వరు గ్రహించట్లేదు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు రాజులు ఏం చేస్తున్నారో వాళ్ళ ప్రజలకే తెలియదు. అప్పలరాజు ఇల్లయ్య ఏమో వాళ్ళిద్దరు పనులు చేస్తున్నా కూడా ఈయననే పేరు కొట్టేస్తున్నాడు. ప్రజలందరూ మా ఏఐనే గొప్పగా పనిచేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నాడు. సో అప్పలరాజు ఇల్లయ్య నక్క లాంటి వాడు. పేరు మొత్తం సంపాదించడానికి ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. కథ ఇప్పుడే మొదలైంది పుల్కన్నా. వెనకాల ఇంకా చాలా ఉంది. లోతు తవ్వే కొద్దీ ఒక్కొక్క నిజం బయటపడింది.